మినిట్స్లో క్లోజ్ చేసేస్తాం. ఇవాళ పదే పదే అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడుతున్నారు అని పదే పదే ఇవాళ అసెంబ్లీలో అంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, ఇవాళ మేము ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గౌరవం కోసం మేము కొట్లాడినాం, కానీ కేవలం ఒక వ్యక్తి కోసం కాదు. ఎందుకు ఇట్లా అంటున్నారు అని మీరు అనొచ్చు. మీ అందరికీ క్లారిటీగా చెప్తా ఉన్నాను. ఎస్, ఇవాళ కేటీఆర్ గారి మీద అన్యాయంగా కేసు పెట్టిండ్రు. అది ఒక్క అంశం అయితే, అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తుగ్లక్ పాలన వల్ల ఇవాళ ఫార్ములా వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద లండన్లో కేసు వేయడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ మేము లోపల్లో కొట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ సింపుల్ ఒకటే ముచ్చడి చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారి మీద కూడా కేసు పెట్టింది. ఏం కేసు? ఏసీబీ కేసు అని పెట్టింది. ఇవాళ బాజాబ్తు డిసెంబర్ 13, 2023 నాడున ఫార్ములా ఈ సిఇఓ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించిరని చెప్పిండు. డిసెంబర్ 19 నాడున ఫార్ములా ఈ సిఇఓ మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి. అక్టోబర్ 5వ తారీఖున, అక్టోబర్ 11వ తారీఖున మీరు రిలీజ్ చేసిన 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి, బ్యాలెన్స్ 50% కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు. డిసెంబర్ 21, 2023 వరకు టైం ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ 22 రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక 4 రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ 26 వరకు అని. అయినా కూడా కట్టకపోతే ఇవాళ వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేసుకుంది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్లో కేసు పెడితే మన 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం. ఎస్, పోడియం దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా శాసనసభ్యులందరం కూడా పోరాటం చేస్తాం. దేనికోసం చేస్తాం? అలా కేవలం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేసినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కంచెల పాలన లేదు, ప్రజాపాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపల ఎంతమంది పోలీసు వాళ్ళని మార్షల్లని పెట్టి ఇలా అడ్డుకుంటున్నారో ఇలా మీరు చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సిగ్గుచేటు, ఇలా అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారు అంటేనే ఎంత చేతగానోళ్ళో వీళ్ళు ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్లుందంటే అడ్డంగా ఓటు నోటు కేసులో 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరికీ కూడా చిప్పకూడు తినిపించాలని అనుకుంటా ఉన్నాడు. కానీ ఇది ఒక కుట్ర. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చూపించాలనుకుంటుండు కేటీఆర్. ఇదే డిఫరెన్స్ చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. ఎస్, మా మిత్రుడు వివేక్ గారు చెప్పినట్టు వీడియోలు మీరు రిలీజ్ చేసిర్రు, సంతోషం. ఎందుకంటే ఇలా స్పీకర్ గారికి
ముఖ్యమంత్రి గారికి, లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరే మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మేమందరం కూడా ఎట్లా కొట్లాడినామో అనేది మీరు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. అదే విధంగా చెప్తా ఉన్నాను. అదే విధంగా మరి షాద్ నగర్ శాసనసభ్యుడు ఇలా చొప్పు లేపి చూపించింది, బూతులు తిట్టింది, ఆ వీడియో ఎందుకు బయట పెడతలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు దమ్ముంటే ఆ వీడియో కూడా బయట పెట్టండి, ఆ వీడియో కూడా చూపియండి. మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి, ఆ వీడియో చూపియండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా వీళ్ళు 6 గ్యారెంటీలు మర్చిపోయి ఎట్లాంటి చిల్లర డైవర్షన్ టాక్టిక్ చేస్తున్నారో మీ అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రభుత్వం స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. స్పీకర్తో మేము తప్పకుండా అడగాల్సిన అవసరం మా పైన ఉంటుంది. వారు కూడా మమ్మల్ని రక్షించాలి, బాధ్యత వారి పైన ఉంటుంది. ఈరోజు మేము స్పీకర్ గారితో మేము మాట్లాడుతూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యులు డైరెక్ట్గా బాటిల్ తీసుకొని, చెప్పులు తీసుకొని మా సభ్యుల పైనకి దాడి